ప్రైజ్ లా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖనాన్ని మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని గమనించినట్లయితే, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇజ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే మోషే ద్వారా అహరోనుల ద్వారాతో యెహోవా దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏమని అంటే, అతను నడిపిస్తున్న యొక్క ఇజ్రాయేలు జనాంగము నేను తీసుకువెళ్ళే దేశానికి ఆ యొక్క కనాను దేశములో అడుగు పెట్టరు అని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మోషే గురించి మనము చూసుకున్నట్లయితే, మోషే దేవునితో ఎక్కువగా సహవాసము చేసినవాడు, ప్లస్ దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు, ప్లస్ ఇంకేంటి అంటే ఈ యొక్క 10 ఆజ్ఞలు మోషే ద్వారానే దేవుడు రాయించినట్టుగా మనకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కనుక ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ యొక్క వాక్యమును అంత స్పష్టముగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి, దేవునితో నడిచిన వ్యక్తి, 40 సంవత్సరంలో ఆ యొక్క ఇజ్రాయేలు జనాంగమును ఆ యొక్క అరణ్య మార్గములో తీసుకువెళ్ళి వారి ఎదుట ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చడం, ఫరో సైన్యము అందులో పడి చనిపోవడం, అవన్నీ చూశాడు దేవుడు. అవన్నీ చేస్తూ ఉంటుండగా మోషే ద్వారానే దేవుడు జరిగిస్తూ వచ్చారు. ఇజ్రాయేలు జనాంగము కూడా దేవుడు చేసిన కార్యాలన్నీ చూస్తూ వచ్చారు. కానీ చివరికి వచ్చేసరికి మోషే జీవితంలో ఏం జరిగింది అంటే, ఆ యొక్క వాగ్దాన భూమికి నువ్వు అడుగు పెట్టవు అని మాట్లాడుతూ వచ్చారు దేవుడు కదా. ఇక్కడ చూసినట్లయితే వాగ్దాన భూమికి అంత దేవుడైతే మోషే కొరకు సాక్ష్యాన్ని ఇచ్చాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు మోషే అని. అంత చక్కగా నమ్మకంగా పనిచేసినప్పుడు మరి ఎందుకు వాగ్దాన భూమికి చేరలేకపోయాడు మోషే? ఈ యొక్క చిన్న వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ చూడు 12వ వచనాన్ని గమనించినట్లయితే, ఈ ఇజ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. మరి ఇన్ని రోజులకోలే మోషే చేసిందంతా ఏంటి? దేవుని నమ్మకుండానే అదంతా జరిగించాడా కదా? కానీ ఈ వచనంలో నిజంగా చూస్తే ఇజ్రాయేలుల ఎదుట మోషే ఆ యొక్క బండ చేత మాట్లాడు అని స్పష్టంగా మాట్లాడినప్పుడు, కానీ మోషే అవిధేయుని వలె ఆ యొక్క ఇజ్రాయేలు జనాంగముల ముందు దేవుణ్ణి ఆయన మహిమను అవమానపరిచే విధముగా తన ప్రవర్తన ఆ విధముగా ఆ యొక్క మన బండ చేత మాట్లాడకుండా 2 సార్లు కొట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం లేఖనంలో. నిజముగా అక్కడ మోషేను చూసుకున్నట్లయితే నిజముగా ఎంతవరదాకా దేవుడు నడిపించాడో అంతవరదాకానే దేవుడు నడిచారు. ఆ యొక్క కర్ర చేత నువ్వు ఇది చేయి అది చేయి అన్నప్పుడు దేవుడు ఏ విధముగా నడిపించారో ఆ యొక్క నడిపింపు ఉన్నంత వరకే మోషే నడిచాడు. దేవుడు ఆ యొక్క నడిపింపు లేకుండా లేని మరుక్షణమే మోషకి ఏమొచ్చింది? తన పాత జీవితము, ఎప్పుడైతే హెబ్రీయుడిని చంపి ఆ యొక్క ఇసుకలో పాతిపెట్టి ఉంటున్నాడో ఆ యొక్క కోపం అనేది తనకి మరలా చివరి ఇంకా కనానుకు కొన్ని రోజుల్లో అడుగు పెడతారన్న సమయంలో వచ్చేసింది కదా. అక్కడ మాట్లాడుతూ ఉంటారు, ద్రోహులారా ఈ యొక్క బండలో నుంచి నేను నీళ్లు తీసుకురావాలా మీకు అన్నట్టుగా మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. అంటే ఇన్ని రోజులకోలే మోషే అనుకున్నాడు, దేవుడు ఏ కార్యము చేయలేడు, నేను చేస్తేనే అన్నీ జరుగుతూ ఉన్నాయన్న ఒక హెచ్చించుకునే స్వభావము మోషేలో కలిగింది. నిజముగా నేటి దినాల్లో కూడా హెచ్చించుకునే స్వభావము నీకుందా?
చిన్న విషయంలో గర్వపడే స్వభావము నీకుందా? నిన్ను నీవే హైలైట్ చేసుకునే స్వభావము నీకుందా? దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. ఎందుకంటే ఎవరి యందు అతిశయపడాలి? దేవుని యందు అతిశయించేవారిగా ఉండాలి. ప్రతి ఒక్క మహిమ దేవునికి రావాలి, కానీ మనిషికి రావడానికి వీల్లేదు, మనుషులకు రావడానికి వీల్లేనే లేదు. మోషే అదే అనుకున్నాడు, ఇన్ని రోజుల కొల నేను జరిగించాను, దేవుడు లేకుండా నేను ఏ కార్యానైనా చేయగలను అని అనుకున్నాడు. కానీ అనేకమైనటువంటి ఇజ్రాయేలు మధ్యలో పరిశుద్ధ దేవుణ్ణి అవమానపరిచినట్టుగా, ప్లస్ అవిశ్వాసి వలె ఒక సేవకుడు అయ్యుండి ఒక అనేకులను నడిపించేవాడయ్యుండి అతను బలహీనతను చూచి వెనుక ఉన్న వారందరూ బలహీనపరచబడతారు. కాబట్టి నేటి దినాల్లో కూడా సేవకులైనటువంటి వారు కూడా బహు జాగ్రత్తగా సేవలో ఉండాలి. నిన్ను చూసి నీ విశ్వాసులు ఎలా నడుచుకుంటారో, నిన్ను చూసి నువ్వు చేసే క్రియలను బట్టి, నువ్వు చేసే పనులను బట్టే ఈ యొక్క సంఘములో ఉంటున్న బిడలు నడుచుకోగలరు. కనుక మోషే అన్ని సంవత్సరములు దేవునితో నడిచిన కూడా తన ఆత్మీయ జీవితాన్ని పెంచుకోలేకపోయాడు. చివరికి కనానులో ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో అడుగు పెట్టలేని స్థితిలో నిలిచిపోయాడు. నిజముగా నేటి దినాల్లో కూడా ఎంతోమంది క్రైస్తవులు దేవుని నడిపింపు ఉన్నంతసేపు నడవగలరేమో, కానీ దేవుడు ఒక్క మరుక్షణము పక్కన పెట్టేస్తే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నిజముగా దేవుడు పక్కకు జరిగిన మరుక్షణమే మోషేతో క్లియర్గా చెప్పాడు, నువ్వు ఆ బండ చేత మాట్లాడు, దానిని కొట్టకూడదు అని. ఆ మరుక్షణమే మోషే గారు మర్చిపోయి ద్రోహులారా అన్నట్టుగా మాట్లాడి వారందరి ముందు ఇక్కడ పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోయారు. నన్ను నమ్మలేరు. ఇంకేం ప్రయోజనం? ఇన్ని రోజులకు నేను చేసిన అద్భుత కార్యములు, నేను చేసిన ఎన్నో క్రియలు మీరు చూసి ఉన్నారు, కానీ అయినను మీరు నన్ను నమ్మలేరు కదా. అలాంటి స్థితిలో నువ్వు ఉంటున్నావా? దేవుని క్రియలను నువ్వు రుచి చూస్తూనే ఇంకా వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి నువ్వు ఆత్మీయతలో బలహీనుడుగా ఉంటున్నావా? దేవుడు విడిచిపెట్టినప్పుడు నువ్వు ఒక్కదానివే నిలబడ సామర్థ్యత నీలో ఉందా? నిలబడగల సామర్థ్యత నీలో ఉన్నప్పుడు దేవుడు దానిని ఒక ఉన్నతమైనటువంటి స్థలంలో మరల నిన్ను నిలవబెట్టుకోగలడు. మోషే హృదయము దేవునికి తెలిసింది కాబట్టే ముందుగానే చెప్పాడు, నువ్వు ఆ బండ చేత మాట్లాడు అని. కానీ వినలేడు. అవిధేయుని వలె దేవునికి వ్యతిరేకంగా ఆ యొక్క పనిని జరిగించాడు మోషే. మరలా అన్ని సంవత్సరములు దేవునితో నడిచినా కూడా ఆత్మీయ జీవితంలో పరిపక్వత లేని నమ్మకపోవడం ఏంటి? మోషే కనానుకు చేరకపోవడం ఏంటి? నిజముగా నేటి దినాల్లో కూడా నువ్వు ఎంత సేవలో ఉన్నావన్నది కాదు, నీకెంత పరిచర్య ఉన్నదన్నది కాదు, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది అనేది నువ్వు సరి చేసుకోవాలి. నీతో దేవునికి నీకు ఉన్న సత్సంబంధం, ఎంత రిలేషన్ దేవునితో నువ్వు గడుపుతున్నావో, ఎంత బాండింగ్ దేవునికి నీకు ఉన్నదో, ఎంత స్నేహము దేవునికి నీకు ఉన్నదో చూసుకోవాలి. గొప్ప గొప్ప పరిచర్య చేయడమే కాదు, గొప్పగా అనేకమైనటువంటి సంఘాలు ఉండడమే కాదు, కానీ వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి దేవునికి నీకు ఎంత సహవాసం ఉంది అనేది చూసుకోవాలి. నిజముగా ఒక వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నప్పుడు అతను దేవుడు విడిచిపెట్టినప్పుడు మరలా నువ్వు నిలబడే స్థితిలో కూడా ఉండాలి. మోషే నిలబడలేకపోయాడండి. తను నిలబడలేకనే దేవునికి దూరముగా అయ్యి వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేకపోక, ప్లస్ ఇజ్రాయేలు తను వెంబడించిన వారు కూడా ఆ యొక్క వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేదు. నేటి దినాల్లో సేవకులైనటువంటి వారు కూడా నువ్వు అడుగు పెట్టే స్థితిలో ఉండాలి. ఆ యొక్క పరలోక రాజ్యంలో నేను వెంబడిస్తున్న వారు కూడా అడుగు పెట్టాలి. నువ్వు ఏ విధమైనటువంటి బోధ చేస్తూ ఉంటున్నావో, వారి ముందు నువ్వు హెచ్చించుకుంటున్నావా, తగ్గించుకుంటున్నావా,
సేవకులే కాదు కానీ అనేకమైనటువంటి వారు కూడా పరిశీలన పరీక్ష చేసుకుంటే బాగుంటుంది. ఈ సమయంలో మోషే లాంటి జీవితము మనకు ఉండకుండానట్లు నిత్యము వ్యక్తిగత జీవితములో దేవునితో ఎక్కువగా సహవాసము కలిగి ఉండే జీవితము మనకుండులాగున ప్రార్థన చేద్దాం. ఒక చిన్న మాట. స్తోత్రం మహాగరుడా, జీవము కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, మీరు మోషేను నడిపించినంత కాలం అద్భుతముగా నమ్మకంగా ప్రభు నీ సన్నిధిలో నడుచుకున్నారు. ఎప్పుడైతే ప్రభు విశ్వాసాన్ని కోల్పోయాడో అనేకమైనటువంటి ఇశ్రాయేల్ జనాంగము ముందు ప్రభుని పరిశుద్ధతను నమ్మలేకపోయాడు తండ్రి. దానిని బట్టి ప్రభువ అవిధేయుని వలె నీ సన్నిధిలో ప్రభువ నిలిచి నీ యొక్క వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేకపోయాడు. దయచేసి క్షమించండి, మన్నించండి తండ్రి. మా జీవితంలో కూడా అలాంటి నిర్లక్ష్యము ప్రభువ, అలాంటి అవిధేయత నీ సన్నిధిలో ప్రభువ కనపరచకుండానట్లు తండ్రి నీ కృపను కనికిరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.